ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చుకుంటా కొత్త మొహాలను తెర మీద తీసుకొస్తా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ కామనే. అలా చేయకపోతే అలకలు లేకపోతే పార్టీ ఉందని ఎవరికి తెలుస్తది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వెనకేసుకొచ్చే ప్రయత్నం. అంటే ఇప్పుడు అలిగి రాజీనామాలు చేసి వేరే పార్టీలోకి వెళ్లే వాళ్ళని కూడా మనం చూస్తాం. మరోపక్క రోజారెడ్డి గారేమో 175 స్థానాల్లో తెలుగుదేశం తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు అని చెప్పి ఆవిడ కీలక వ్యాఖ్యలు చేయడం. ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఏ అభ్యర్థికి సీట్ ఇచ్చినా నా ఫోటోతో గెలుస్తున్నారు మీరు, నా ఫోటోతో గెలుస్తున్నారని పదే పదే తను 2014 తర్వాత జరిగిన పరిణామాల్లో 16, 17, 18, 19 3 సంవత్సరాలు తను ఏ సభలు పెట్టినా, తన పార్టీ ఆఫీస్లో ఇన్ఛార్జీలతో సమావేశాలు పెట్టినా నా ఫోటోతోనే మీరు గెలుస్తున్నారు, మీరు అందరిని ఎమ్మెల్యేలు అవుతారు, వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి తను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కానీ పాదయాత్రలో కానీ చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తన ఫోటోతోనే, జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే ఎమ్మెల్యేలో గెలుస్తారు అన్నారు. మరి ఆ రోజు అంత కాన్ఫిడెన్షియల్గా, అంత ధైర్యంగా, అంత నమ్మకంగా 2019లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్కి వచ్చేసరికి ఎందుకు భయపడిపోతున్నాడు, ఎందుకు తడబడుతున్నాడు? 2024 ఎలక్షన్కి ఇంకా కూడా ఎట్లేదన్నా కానీ ఇవాళ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇంకా 4 నెలలు ఉంది. 4 నెలల కాలంలో ముందుగానే ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేయటం, లోకేష్ బాబు చెప్పినట్టుగా ఏడు చెత్త ఎక్కడో బంగారం అయినట్టు, ఎక్కడో అసలు జిల్లాల సంబంధం లేకుండా మార్చడం, ఎక్కడికెక్కడో ఇది చేయటం, మంత్రులుగా ఉన్నవాళ్ళని కూడా ఇక్కడి నుంచి వేరే సాటని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి సీనియర్ లీడర్ని పిలిచి మీరు ఈసారి ఓడిపోతున్నారు, మీ మీద యాంటీ ఉంది, మీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పటం. ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డికి 2019లో ఏదైతే తన ఫోటోతో గెలిచినట్టుగా ఈరోజు తన ఫోటోతో ఎందుకు గెలవట్లేదు, ఎందుకు గెలవరని అంత భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి మారుతాకు జనం ఎప్పుడు సిద్ధంగా కూర్చున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని 2024లో పూర్తిగా తుడిచిపెట్టడానికి ఒక నిశ్శబ్ద విప్లవం అల్లాడిస్తుంది. ఈ రోజున నిశ్శబ్ద విప్లవం కూడా తేరుకొని బయటకు వచ్చేసింది. ఇవాళ అంగన్వాడీలు చూడొచ్చు, గతంలో టీచర్లు చేశారు, విజయవాడలో టీచర్లు మహాధర్నా చేశారు, వాళ్ళ అంగన్వాడీలు సమ్మెలు చేస్తున్నారు. గతంలో ఎయిడెడ్ స్కూల్స్ తరపున కూడా చేశారు, మీ సేవా వాళ్ళు చేశారు. ఏ వ్యవస్థను బతకనిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యవస్థలని బతకనిలా, మీ సేవా వాళ్ళకి బతుకు తెరుగు లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలకి మరొక అవకాశం లేకుండా, జీవితం అనేది లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. టీచర్లు కానీ, ఉద్యోగస్తులే కానీ ఇవాళ మీ సేవా వాళ్ళు మొదటగా ఇతన్ని కలిసి పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తను చెప్పిన డిజిటల్ అవకాశాలు ఏమైనా ఉంటే వాళ్ళనే ప్రభుత్వ పరంగా చేయమన్నారు. అవన్నీ తీసి సచివాలయాల్లో పెట్టి వాళ్ళకి సచివాలయాల్లో అన్ని సేవలు అక్కడే పెట్టేసి వీళ్ళకి కొన్ని సేవలు లేకుండా కట్ చేసాడు. మీ సేవలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఇకపోతే ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ గతంలో పూర్వం నుంచి ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచే వెనక ఊర్లో ఒక భూస్వాములు కలిగిన వాళ్ళు పిల్లల చదువుల కోసం స్కూళ్ళు ఇచ్చారు, ఆ రోజు స్కూళ్ళకి స్థలాలు ఇచ్చారు. ప్రభుత్వం టీచర్స్ని మెయింటైన్ చేస్తూ ఉండేది. అలాంటి వ్యవస్థలో ఆ స్కూళ్ళను కూడా ప్రభుత్వంలోకి విలీనం చేయండి, ప్రభుత్వంలో కలిపేయండి అని చెప్పడం వల్ల ఆ స్కూళ్ళు కొంతమంది వాళ్ళ స్థల యజమానులు, వాళ్ళ వారసులు వెనక తగ్గడంతో ఆ స్కూళ్ళే పోయినాయి కొన్ని. ఆ స్కూళ్ళు కనుక స్థలాలు ఇచ్చుంటే ఈయన గారు విశాఖ జిల్లాలో కనుక ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టినట్టు వీటిని కూడా తాకట్టు పెట్టి అమ్మేసుకుంటాడని చెప్పేసి తీసుకొచ్చేశారు. ఇకపోతే ఓటీఎస్ గురించి చెప్పాలి. 2 సంవత్సరాల క్రితం ఓటీఎస్ అని వదలగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి 10,000 రూపాయలు కట్టించాడు. ఈ కట్టించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ శాశ్వత భూ హక్కు అని నేను ఇచ్చేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు చెల్లుద్ది. 1982 నుంచి 2011 వరకు కాలంలో ప్రభుత్వానికి 51 లక్షల స్థలాలు మా దగ్గర ఉండయి, వాటన్నిటికీ 14,000 కోట్లు ఉంది, నేను 1 టైం సెటిల్మెంట్ కింద 4,000 కోట్లకి తలా 10,000 చెప్పి చేస్తుందని చెప్పి బలవంతంగా ఎవరైతే పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళని వాలంటీర్ల ద్వారాగా, సచివాలయ సిబ్బంది ద్వారాగా సంక్షేమ పథకాలు కూడా అందవని చెప్పి బెదిరించి వాళ్ళతో అప్పో చేసి కట్టించారు. ఇవాళ ఏమైంది? ఇవాళ వాళ్ళకి ఎక్కడొస్తున్నాయి? చల్లవని చెప్తున్నారుగా, అవి ఎందుకు పని రాకుండా పోయినాయిగా. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ సంస్థలో కనుక చైన్ స్కీములని కొన్ని పెడతారు, 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం అని. అలాంటి చైన్ స్కీముల్లాగే ప్రభుత్వాన్ని ఒక వ్యాపారం చేసుకున్నాడు తప్ప ప్రజల కోసం పరిపాలనకు రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి.